జాదవ్ జనవంతిక. మనం ప్రస్తుతం ఒక పాఠశాల ఆవరణలోకి వచ్చాం. మీరు చూస్తున్నారు, విద్యార్థులు తక్కువ, కోతులు ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ కోతులు ఇక్కడ ఏం చేస్తున్నాయంటే రామరాజ్యం స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా విద్యార్థులు అంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఉన్నది, అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు. అంటే దాదాపుగా అందరూ చిన్నపిల్లలే. వారిపై దాడులు చేస్తున్నాయి. వారిని ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని వాటి భాషలో చెప్తున్నాయి. అయినా విద్యార్థులు విద్యార్జన కోసం ఇక్కడికి వచ్చి ఎట్లా అర్జిస్తున్నారంటే భయం 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 పడుతూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఆయాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అనుక్షణం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా తన విద్యాభ్యాసన మరియు అలాగే విద్యార్జన చేస్తున్నారు. కానీ ఎంతోమంది అధికారులు మేము అది చేస్తాం ఇది చేస్తామని ఓ వైపు మున్సిపల్ వాళ్ళు, అలాగే రెవెన్యూ వాళ్ళు, అలాగే డిఎం అండ్ హెచ్ఓ గారు కావచ్చు, అలాగే డిఈఓ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ నగరం నడి బొడ్డులో ఉన్న ఈ వానర సైన్యాన్ని మీరు చూడండి. ఈ వానర సైన్యాన్ని ఇక్కడి నుంచి వేరే దగ్గరికి తరలించాలని, అలాగే మా చిన్నారులకు రక్షణ కల్పించాలని పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది కోరుకుంటున్నారు. వాస్తవంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎక్కడి నుంచి ఏ కోతి వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళనే బెదిరిస్తున్నాయి. పిల్లల పరిస్థితి ఏంటిది మీరు చూస్తే స్కూల్ మొత్తం క్లోజ్ ఉన్నట్టు కనబడుతుంది. కాకపోతే తలుపులు పెట్టి విద్యా ఆర్జన చేస్తున్న పరిస్థితి. ఇది మన అధికారుల కమిట్మెంట్. సర్వప్రాణి కోటికి ఈ ధరిత్రి ఆలవాలం. అట్టనే ఎవరైనా కానీ దాని పని అది చేసుకున్నాలే, వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నాలే. కానీ దాని ఇల్లు ధ్వంసం చేసారు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అది మన ఇల్లు ధ్వంసం చేస్తున్నది. ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు, అయినా కానీ పడరాని పాటు పడుతున్నారు. ఇది మన విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం. చూడండి, విద్యను అభ్యసించడానికి రావాలంటే విద్యార్థులు జంకుతున్నారు. ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటంటే మేము విద్యను అభ్యసించాలని వాళ్ళకు కోరికగా ఉన్నా వాళ్ళు ఆ కోరిక నెరవేర్చుకోనికి ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక విద్యార్థిని ఇక్కడనే దాడి చేసి గాయపరిచినాయి ఈ వానరాలు. ఏమి చేయలేని పరిస్థితి ఉన్నది. పై అధికారులు స్పందించి దీని మీద సరైన నిర్ణయం తీసుకున్నాలని ప్రజలు, అలాగే పేరెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది కూడా కోరుతున్నారు. వారితో పాటు మనం కూడా డిమాండ్ చేద్దాం. నేను మీ జాదవ్ జనగొంతుక.